రజత్ సార్ సీ లెవెల్ నుంచి తీసుకుంటే మనకి ఎర్త్ మీద హైయెస్ట్ పాయింట్ వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్. అవును సార్. అదే ఎర్త్ సెంటర్ని మనం ప్రామాణికంగా తీసుకుంటే అక్కడ దాని రిఫరెన్స్గా తీసుకుంటే అప్పుడు కూడా హైయెస్ట్ పాయింట్ మౌంట్ ఎవరెస్ట్ అయినా. అవును సార్, మీకు వచ్చిన డౌట్ కరెక్టే సార్. పాయింట్ ఏంటంటే అందరూ అనుకున్నట్టుగా జనరల్గా మనకి మీన్ సీ లెవెల్ నుంచి చూసుకుంటే హైయెస్ట్ పీక్ మౌంట్ ఎవరెస్ట్. దాని యొక్క హైట్ దగ్గర 8848 మీటర్స్ వరకు ఉంటుంది సార్. అయితే ఇప్పుడు అదే మౌంట్ ఎవరెస్ట్ కంటే మిగతా పీక్స్ అన్ని కూడా చిన్నగానే ఉంటాయి. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే ఎర్త్ యొక్క రేడియస్ మొత్తం భూమి అంతా కూడా ఒకేలా లేదు సార్. ఓకే, ఎర్త్ యొక్క రేడియస్ పోలార్ రీజియన్లో చాలా తక్కువగా దగ్గర 6357 కిలోమీటర్స్ వరకు ఉంది సార్, 6357 కిలోమీటర్లు. అది అలా ఈక్వేటర్కి వచ్చే కొద్దీ పెరుగుతుంది సార్. ఈక్వేటర్ దగ్గర మ్యాక్సిమం రేడియస్ ఉంటుంది 6378 కిలోమీటర్లు సార్. అంటే దగ్గర పోలార్ రేడియస్కి ఈక్వటోరియల్ రేడియస్కి 21 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుంది సార్. ఈ డిఫరెన్స్ రావడానికి కూడా కారణం ఏంటంటే ఎర్త్ ఈక్వటోరియల్ ప్రాంతంలో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎక్కువగా ఉంది, కొంచెం బల్జ్ అయి ఉంటుంది సార్. అండ్ పోలార్ రీజియన్లో ఫ్లాట్ అని అయిపోయి ఉంటుంది సార్. అందుకే ఎర్త్ యొక్క షేప్ని కూడా మనం కంప్లీట్ స్పీర్ అని చెప్పం సార్. స్పీర్ అనుకున్న దీన్ని జియాయిడ్ అని లేదా ఆప్లేట్ స్పిరాయిడ్ అని ఇలా రకరకాల షేపులతో పిలుస్తుంటాం సార్. సో దీన్ని బట్టి చూసుకుంటే ఏదైనా ఒక భూభాగం ఈక్వేటర్కి దగ్గరలో ఉంటే అది పోలార్ రీజియన్కి దగ్గరలో ఉన్న వాటి కంటే కూడా చాలా ఎత్తుగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే సెంటర్ నుంచి ఎర్త్ యొక్క సెంటర్ నుంచి దూరంగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం స్పేస్కి చాలా దగ్గరగా ఉంటుంది సార్. సో ఈ విధంగా మనం చూసుకుంటే ఎర్త్ మీద స్పేస్కి దగ్గరగా ఉండేది అవుటర్ స్పేస్కి అవుటర్ స్టార్స్కి దగ్గరగా ఉండేది, అదేవిధంగా సెంటర్కి దూరంగా ఉండే ప్లేస్ ఈ ఎవరెస్ట్ కాదు సార్. దాని బదులుగా ఈక్వెడార్ దేశంలో ఆండీస్ పర్వతాల్లో ఉన్న మౌంట్ చింబోరజా అని చెప్పి ఒక వల్కనో సార్. సో ఈ వల్కనో హైట్ దగ్గర 6263 మీటర్ల వరకు ఉంటుంది సార్. అది చాలా తక్కువ ఎవరెస్ట్తో పోల్చుకుంటే. అయినప్పటికీ కూడా అది ఈక్వేటర్కి చాలా క్లోజ్ సార్. ఈక్వేటర్కి కరెక్ట్గా సౌత్ వైపు చాలా దగ్గరగా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే అది మౌంట్ ఎవరెస్ట్ కంటే కూడా ఎర్త్ సెంటర్ నుంచి 2 కిలోమీటర్స్ వరకు ఎత్తులో ఉంది సార్. సో దీన్ని బట్టి చూసుకుంటే ఎర్త్ సెంటర్కి బాగా దగ్గర ఉన్న ప్లేస్ అంటే ఖచ్చితంగా మౌంట్ చింబోరజా సార్, అది మౌంట్ ఎవరెస్ట్ కాదు సార్.